అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో గోరుచిక్కుడుకాయ గ్రేవీ కర్రీ రెసిపీ చూపిస్తాను. కొన్ని పల్లీలు వేసి ఇలా చేసామనుకోండి అసలు బోరు కొట్టకుండా అన్నం తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇట్లా చేయడం మీకు తెలియకపోతే వీడియో చూసాక ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ కోసం ముందుగా నేనైతే ఇక్కడ 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ గోరుచిక్కుడుకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లోకి వేసుకొని వీటికి సరిపడా సాల్ట్ వేసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చే చాలండి, సరిపోతుంది. స్టవ్ మీద పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇంకొక బర్నర్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. సిమ్ ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఏవైనా వేగేటప్పుడు ఈవెన్గా వేగుతాయి లోపల వరకు. ఇలా వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక గుప్పెడు వరకు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే. ఇలా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల ఈవెన్గా బాగా వేగుతాయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వేయించుకున్నాక వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోండి పూర్తిగా చల్లారే వరకు. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టిన ధనియాలు చల్లారాక వేసేసుకొని మెత్తడ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా అల్లం ముక్కలు, అలాగే 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకొని వీటిని కూడా ముక్కలు చేసేసుకొని వేసుకొని పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కకు తీసి పెట్టుకోండి. ఇలా ఎండు కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ. ఇలా ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పల్లీల్ని పొట్టు తీసేసుకొని వేసుకొని మెత్తడ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లీల పొడిని కూడా పక్కనకి తీసి పెట్టుకోండి. నెక్స్ట్ వేరొక మిక్సీ జార్లోకి 3 వరకు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ ప్యూరీ లాగా కాకుండా ఇలా కొంచెం కచ్చాగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఉడికించి పెట్టుకున్న ఈలోపు మనం కుక్కర్లో వేసుకున్న గోరుచిక్కుడుకాయ కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇవన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా కర్రీ చేయడం చాలా ఈజీ అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కూడా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ ఇందులోకి ఒక చిటికెడు వరకు పసుపు, స్పైసీకి తగ్గట్టుగా 1.5 స్పూన్ వరకు కారం పొడి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి జస్ట్ అట్లా వేయించేసుకొని ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకోవాలి. ఈ టమోటాని కొంచెం మగ్గనివ్వాలి. ఆ వాటర్ అంతా పోయి కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయని వాటర్తో సహా వేసేసుకోవాలి. మరీ వాటర్ ఎక్కువ ఉన్నాయనుకోండి తీసేసుకోండి. నేను వేసిన వాటర్ అయితే సరిపోయాయి. ఖచ్చితంగా వాటర్తో సహా వేసుకొని ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని క్యాప్ పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి.
అంతే అండి. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయిందని అర్థము. మనం గోరుచిక్కుడుకాయ ఆల్రెడీ కుక్కర్‌లో ఉడకబెట్టాం కాబట్టి చాలా మెత్తగా అయిపోయి ఉంటుంది. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసి పెట్టుకోవడమే. పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్‌లో చెప్పడం మర్చిపోకండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.